ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. ఏంద్రా ఈ చలి విపరీతంగా ఉంది. ఈ 2 రోజులు తెలంగాణలో చలి విపరీతంగా ఉందంటరా, న్యూస్ లో వచ్చింది. అవునా? అవునరా, నిజంగానే ఉంది చలి. అరే వేణన్న వస్తుండ్రా. ఏంట్రా ఎలా ఉన్నారు? బాగున్నామన్నా. ఏముందన్నా, అంతా కామనే. మరి 10 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి, ఏంట్రా మరి ఊర్లో సంగతులు? ఏముందన్నా, 1000 రూపాయలు కోటర్ బాటిల్ బిర్యానీ పొట్లాలు ఇస్తా అన్నారన్న. అదొకటే కాదున్నాయి, మహిళలకు ఉచిత బస్సు కూడా ఇస్తానన్నారన్న. నిరుద్యోగ వృద్ధితో పాటు 8 పథకాలు కూడా ఇస్తానన్నారంట. మరి ఇంట్లో వాళ్ళు మీరు ఎట్టేస్తున్నారు రోడ్లు? ఎవరు ఉచిత పథకాలు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇద్దామనుకుంటున్నామన్నా. ఓకే, ఏమైందిరా మీ యువతకి ఇట్లా ఉచితాలకు అలవాటు పడ్డారు? ఎందుకురా? ఒంట్లో పౌరుషం తగ్గిపోయిందా ఏందిరా? ఏందన్నా అంత మాట్లాడినేసినావు? ఏందన్నా? మీరంతా చదువుకుంటున్నారు కదరా? అవునన్నా. చదువు అంటే పుస్తకమేనారా? సమాజాన్ని సవారా? ఉన్న కర్ణాటకలో ఏం జరిగింది తెలుసారా? ఫ్రీ బస్సు ఫెసిలిటీస్ పెడితే ఆడవాళ్ళు జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు. అన్న నిరుద్యోగ బుద్ధి, నిరుద్యోగ అభివృద్ధి అని సంకలు కొట్టుకుంటున్నారు. ఎంత వస్తున్నారు మహా అంటే 2000 3000. అదే కష్టపడి చదువుకుంటే ప్రైవేటు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే 20,000 30,000 వస్తాయి, సుఖంగా బతకచ్చు. అన్న రైతు బంధు మరి వస్తున్నా, అక్కడికే వస్తున్నా. రైతు బంధు అనేది చిన్నకారు రైతులకు ఉపయోగపడే పథకం. కానీ ఏం జరుగుతుంది, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వడం వల్ల 1000 కోట్ల వాళ్ళ జేబులో చేరిపోతుంది. తెలుసారా మీకు? 1000 కోట్ల అన్న? మరేమనుకున్నావు? ఇలా ఎన్నో పథకాలు రా. ప్రభుత్వం పెట్టే ప్రతి ఒక్క పథకం పేదవాళ్ళకే చెందాలి, ఉన్నవాళ్ళకి చెందకూడదు. ఎందుకన్నా? అవునరా, అన్న చెప్పేది కూడా కరెక్టే. ఇవన్నీ అమల్లోకి రావాలంటే గవర్నమెంట్ కోట్లలో అప్పయింది. ఆ కోట్లు మనపైనే భారం పడిద్ది. ఎగ్జాక్ట్లీ. పెరిగిన ధరలకి ఉన్నవాడు తట్టుకోగలడు, పేదవాడు తట్టుకోలేడు. ఎన్ని కథలు ఉన్నాయి అన్న దీంట్లో. 10 రోజుల్లో ఎలక్షన్లు వస్తున్నాయిగా, ఏం చేద్దాం? ఇకనైనా మేల్కొండ్రా. నోటుకి ఓటు నమ్ముకోకండి. సమాజంలో మంచి చెడులు తెలుసుకోండి, మంచి నాయకుడిని ఎన్నుకోండి, మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోండి. అన్న నాకు ఒక ఐడియా వచ్చిందన్న. మన ఊర్లో ఉన్న యూత్ అందరినీ ఏకం చేసి ఓట్లు అమ్ముకోకుండా మన ప్రజల్ని మోటివేట్ చేద్దామన్న. హే, ఎక్సలెంట్ ఐడియా రా. రేపు యూత్ మొత్తాన్ని క్రికెట్ గ్రౌండ్ పట్టరా. అరే నిన్న మనం అందరం అనుకున్నట్టుగా ఉచిత పథకాలు అమలు చేయడం వల్ల పేద ప్రజల మీద పడే భారాన్ని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా? ఓకేనా? డబ్బులకి ఓటు అమ్ముకో. సాధించామన్నా. మన ఊర్లో ప్రజలు ఒక్కళ్ళు కూడా 1 రూపాయి కూడా తీసుకోకుండా ఓట్లేశారన్న. మనం సాధించాం. దీన్ని మనం ఇలాగే మన ఊర్లో కొనసాగించాలి. యంగెస్ట్ యువత కలిగిన నా దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎందుకు లేదు?
దేశమా ఆలోచించు. ఓటు అనేది డబ్బు మీద ప్రలోభంతో వేసేది కాదు. ఓటు అనేది భవిష్యత్తును తీర్చిదిద్దేది. పార్టీలు డబ్బుతో ఓట్లను కొంటున్నాయి, అధికార దుర్వినియోగం జరుగుతుంది, ప్రజాధనం వృధా అవుతుంది. అలాంటప్పుడు ఎవరికి ఓటు వేయాలి? యువత భవిష్యత్తు కాపాడాలంటే ఒకే ఒక ఆశాకిరణం కనిపిస్తుంది నాకు. ఆర్థిక ప్రగతి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పారిశ్రామికీకరణ, విద్యా ఉద్యోగ కల్పన ఎవరైతే చేస్తారో వారికే ఓటు వేయండి. అప్పుడు దేశ భవిష్యత్తు ప్రగతి పథాన నడుస్తుంది. మా ఊరిలాగే ప్రతి ఊరి యువత ముందుకు నడుస్తారని ఆశిస్తూ జై హింద్.